ఎస్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు BS2 చాప్టర్ 2 ఇండెక్స్ నంబర్స్ 5 minutes అయిపోవడానికి చూద్దాం. ఇండెక్స్ నంబర్స్ అనేవి బేసిక్గా 2 మెథడ్గా డివైడ్ అయ్యి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి అన్వెయిటెడ్ అండ్ వెయిటెడ్. ఇది అవసరం లేదు మనకి. ఆ 2 marks 5 marks మనకి పట్టించుకోవద్దు. మనకి పెద్ద పెద్ద నెంబర్లు కావాలి కాబట్టి, మార్కులు కావాలి కాబట్టి వెయిటెడ్ దాంట్లో పోవాలి. వెయిటెడ్ దాంట్లో 7 ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి లాస్ట్ పేయర్స్ మెథడ్. ఈ 7 మెథడ్స్ నేర్చుకుంటే మీకు ఖచ్చితంగా లాంగ్ ఆన్సర్ వచ్చేస్తుంది. లాస్ట్ పేయర్స్ తర్వాత పాస్ట్ స్టేట్స్ మెథడ్, తర్వాత మార్షల్ ఎడ్జ్వర్డ్ మెథడ్ 1 2 3 4, డర్బిష్ బౌలే మెథడ్, ఫిషర్స్ మెథడ్. ఈ 5 అనేది ఈ క్వశ్చన్లో అడిగితే ఈ 5 ఏమన్నా 4 లేకపోతే 5 అడుగుతాడు, లేకపోతే మిగతా 2 అడుగుతాడు. ఇవి కలిపి అయితే మొత్తం కలిపి అయితే అడిగితే ఈ 2 అడుగుతాడు. లాస్ట్ 6th 7th అడుగుతాడు, లేకపోతే ఫస్ట్ 5 ఏమైనా 4 లేకపోతే 5 అట్లా అడుగుతాడు. లాస్ట్ 2 వచ్చేసి కెల్లీస్ మెథడ్ అండ్ వాల్ష్ మెథడ్. ఇవి నేర్చుకుంటే చాలు. సో ఫస్ట్ వీటికి మెథడ్స్ నేర్చుకుందాం. ఫస్ట్ ఈ మెథడ్స్కి వచ్చి ఒక ఫార్ములా. ఫస్ట్ మన లాస్ట్ పేర్స్ మెథడ్ ఫార్ములా వచ్చేసి డెల్టా P1 Q0 బై డెల్టా P0 Q0 ఇంటూ 100. అంతే. మన ఫస్ట్ టేబుల్లో ఇచ్చిన వాల్యూస్ని ఈ P1 Q0 కనుక్కున్నారనుకో, ఈ మెథడ్స్లో జస్ట్ అక్కడ వచ్చిన వాల్యూస్ ఇక్కడ వేయడం అంతే, సబ్స్టిట్యూట్ చేసి రాయడం. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవడం చాలు. నెక్స్ట్ వచ్చేసి పాస్చర్స్ మెథడ్ సెకండ్ వన్. పాస్చర్స్ మెథడ్లో కూడా కొంచెం సిమిలర్ ఉంటుంది. P1 Q1 బై డెల్టా P0 Q1 ఇంటూ 100. అది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మనకి మార్షల్ ఎడ్జ్వర్డ్ మెథడ్. దీని ఫార్ములా వచ్చేసి డెల్టా P1 Q0 ప్లస్ డెల్టా P1 Q1 బై డెల్టా P0 Q0 ప్లస్ డెల్టా P0 Q1 ఇంటూ 100. ఇది మార్షల్ ఎడ్జ్వర్డ్ మెథడ్. కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఓకే, ఒక నిమిషం చూపిస్తాను. చూడొచ్చు. P1 Q0 ప్లస్ P1 Q1 బై P0 Q0 ప్లస్ P0 Q1 ఇంటూ 100 అన్నమాట. వాల్యూస్ ఇవ్వాలి, కరెక్ట్గా గుర్తు తెచ్చుకోవాలి, లేకపోతే టోటల్గా ప్రాబ్లం పోతుంది. నెక్స్ట్ వచ్చేసి డర్బిష్ బౌలే. మన డర్బిష్ బౌలే మెథడ్ సిమిలర్ టు మార్షల్ ఎడ్జ్వర్డ్ ఉంటుంది. ఒక చిన్న చేంజ్ ఉంటుంది. ఏంటంటే చూపిస్తా. హాఫ్ అనే ముక్క యాడ్ చేయాలి. హాఫ్ అనే ముక్క యాడ్ చేస్తే P1 Q0 బై P0 Q0 ప్లస్ P1 Q1 బై P0 Q1. ఇదంతే. ఒక బ్రాకెట్ పెట్టేసి ఇంటూ 100 పెడితే డర్బిష్ బౌలే అవుతుంది. దీనికి కూడా మళ్ళీ సిమిలర్గా ఫిషర్స్ ఐడియల్ మెథడ్ ఉంటుంది. ఎందుకు ఇట్లా సేమ్ ఇచ్చి దొబ్బుతున్నాడో నాకు తెలియదు. నేర్చుకోవాలి, మార్పు కావాలంటే. రేపు జాబ్లో అడుగుతారు మళ్ళీ ఫిషర్స్ ఐడియల్ ఇండెక్స్ మెథడ్ చెప్పాలి కదా. సో జస్ట్ ఈ
హాఫ్ నాకు అర్థం కాదు. హాఫ్ అన్న రూట్ అన్న ఒకటి ఎందుకు పెడతారో తెలియదు. సరే పర్లేదు. సరే దీనికి ఫిషర్స్ ఐడియల్ ఇండెక్స్కి రూట్ P1 Q0 బై P0 Q0 డెల్టా నెమ్మక యాడ్ చేసుకోండి, మర్చిపోతారండి. P1 Q1 బై P0 Q1 ఇంటూ 100 అంతే. ఈ 5 1 2 3 4 5 ఇవన్నీ కలిపి ఒక క్వశ్చన్ అని అడుగుతాడు, లేకపోతే మిగిలిన 2 కలిపి అడుగుతాడు. మిగిలిన 2 ఏంది? కెల్లీస్ మెథడ్, కెల్లాగ్స్ చాక్లెట్ అనుకుంటా. కెల్లీస్ మెథడ్ ఫస్ట్ P01 దీని ఫార్ములా ఏంటి? P1 Q బై డెల్టా P0 Q కరెక్టేనా ఇంటూ 100. where Q is equals to Q0 Q1 by 2. ఇది కేలీస్ మెథడ్. మనం ప్రాబ్లమ్స్ చేద్దాం, అప్పుడు అర్థమవుతుంది ఈ 2 మెథడ్. వాల్ష్ మెథడ్ P01 is equals to delta P1 by W by డెల్టా P0W. ఇక్కడ W అంటే రూట్ Q0 ఇంటూ Q1 అని అర్థం, అంతే. వాల్ష్ మెథడ్, కేలీస్ మెథడ్ కలిపి ఒక క్వశ్చన్ అడుగుతాడు, లేకపోతే ఈ 5 ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఫిషర్స్, డర్బిష్, మార్ష్, పాస్టర్స్, లాస్పిట్స్. దీని మీద ఒక 2 ప్రాబ్లంలు సాల్వ్ చేస్తే లాంగ్ ఆన్సర్ మార్క్స్ వచ్చేస్తాయి, అంతే. నెక్స్ట్ చాప్టర్లో కలుద్దాం. అంతవరకు సెలవు.